మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదా? సో మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో భార్యాభర్తలు కలిసే టైమింగ్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. అంటే డైరెక్ట్‌గా ఓవ్యులేషన్ టైంలో కలవకపోవడం ఒక రీజన్. అండ్ ఇంకొకటి కరెక్ట్‌గా టైంకి ఓవ్యులేట్ కాకపోవడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మేబీ పీసీఓడీ ఉన్న వాళ్ళలో జరగొచ్చు. అండ్ ఇంకా వచ్చేసి మీ ట్యూబ్స్ అన్ని బ్లాక్ ట్యూబ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అండ్ లో స్పెర్మ్ కౌంట్ ఇన్ హస్బెండ్‌కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా లేదా కౌంట్ అనేది తక్కువగా ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఒబేస్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, అంటే ఏమన్నా ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్, ప్రొలాక్టిన్ ఇష్యూస్ కానీ, వేరే హార్మోనల్ ఇష్యూస్ కానీ అలా ఉన్నా. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మీరు ఎక్కువగా స్మోకింగ్ కానీ లేదా ఆల్కహాల్ అలవాటు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంచెం ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం అనేది ఉండొచ్చు. సో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోండి. అలాగే ఇంకా యూట్రైన్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే మీద ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పాలిప్స్ లేదా ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లేదా గర్భసంచిలో ఏమైనా అతుకులు అడెషన్స్ అంటారు కదా, ఇట్లాంటివి ఏమైనా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉండొచ్చు. సో ఈ రీజన్స్లో ఏదైనా సూట్ అవుతుందా లేదా ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.